ఫ్రెండ్స్ మార్చి 20న సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. అసలు ఎందుకు ప్రకటించింది అనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో పండుగల సందడి మొదలైంది. మార్చి నెలలో వరుసగా వస్తున్న ఉగాది, రంజాన్ పండుగల మధ్యలో ప్రభుత్వం తీసుకున్న ఒక కీలక నిర్ణయం ఉద్యోగులకు ఊరటనిస్తుందన్నమాట. జమాతుల్ వడ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మార్చి 20న సెలవును ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సో నిజానికి ఈ సెలవును మొదటి మార్చి 13 ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. అయితే చంద్ర దర్శనం పండుగ కాలాన్ని పరిగణలోకి తీసుకున్న తెలంగాణ స్టేట్ వక్ఫ్ బోర్డు సెలవును మార్చి 20కి మార్చాలని సిఫార్సు చేసింది. దీనిని ఆమోదించిన సాధారణ పరిపాలనా శాఖ అధికారికంగా తేదీని సవరించింది. సో ఈ ఏడాది మార్చి నెలాఖరులో తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది, ముస్లిం సోదరులు విచిత్ర పవిత్ర పండుగ రంజాన్ దాదాపు వెనువెంటనే రానున్నాయి. ఈ క్రమంలో జమాతుల్ వడా సెలవు రావడం వల్ల ప్రార్థనలకు, పండుగ ఏర్పాట్లకు తగిన సమయం దొరుకుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు తమ మతపరమైన ఆచారాల కోసం లేదా వ్యక్తిగత అవసరాల కోసం ఈ ఐచ్ఛిక సెలవులను ఉపయోగించుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సర్వమత సామరస్యానికి, పండుగల పట్ల ఉన్న గౌరవానికి ప్రతీకారం నిలుస్తుందని చెప్తూ ఉన్నారు. సో ఏది ఏమైనా కానీ ఇటువంటి సెలవులు ఇవ్వడం మన తెలంగాణలోనే ఉంటుంది. ఇటువంటిది ఏదైనా కానీ ప్రభుత్వం ముందుకు వచ్చి మన సాంప్రదాయమైనటువంటి ఏ అయితే పండుగలు ఉంటాయో హిందూ అయినా ముస్లిం అయినా దానికి అన్నిట్లు కూడా గౌరవిస్తూ ఇటువంటి పండగలు గట్టా ఇస్తూ ఉంటుంది. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.